ఉంటుంది సబ్స్క్రైబ్ చేయాలి. వరకు అందరూ ప్రశాంతంగా ఉండే వాళ్ళు అందరూ బయటికి వెళ్ళగానే క్రైమ్ నేను చెప్తానా చెప్తాను. ఈ వరంగల్ ఆర్టీఓ హౌస్ లో పనిచేస్తారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయపాల్ రెడ్డి సార్ ఇప్పుడు మహబూబాలో పనిచేస్తున్నారు. అతను ఏసీబీ అని చెప్పేసి డిఎస్పీ అని చెప్పి ఫోన్ కాల్ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీ డ్రైవరు ఇంకా మిగతా వాళ్ళంతా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు, హెడ్ ఆఫీస్కి. నేను కంప్లైంట్ చేస్తున్నాను, ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా, ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకోమని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం, బెదిరియటం, కన్విన్స్ చేయడం అలాంటి చేయడం వల్ల ఇతను కూడా నిజంగానే ఏసీబీ ఆఫీసర్ అని అనుకొని వాళ్ళకి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ అట్లా 3 దఫాలుగా ఇంచుమించు దాదాపు ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్కి ఫోన్పే ప్లస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాతకి 1 వీక్ తర్వాత అతను ఈ జరిగిందంతా ఫస్ట్ నిజమే ఏసీబీ ఆఫీసర్ అని అనుకుంటాడు. తర్వాత ఇతను కాదు అని తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి 8-8:30 అట్లా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీన్ని ప్రాపర్గా ఎస్ఓపీ ప్రకారం ఫాలో అయ్యి ఇది అక్యూజ్ క్లియర్ చేసి యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాం. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు సార్?